డైలీ న్యూస్ పత్రికా కార్యాలయం. స్టెల్లా ఎడిటర్ ఛాంబర్లోకి వెళ్ళింది. దిలీప్ రావు ఎడిటర్ నేమ్ ప్లేట్ ఉంది. చెప్పమ్మా, ఏంటి విశేషాలు? ఈరోజు ఏమైనా సెన్సేషనల్ న్యూస్ ఉందా? హిమాయత్ నగర్ ఏరియాలో ఓ స్త్రీని కట్నం తేలేదని ఘోరంగా కాల్చి చంపారు సార్. అత్తమామలు ఆ అమ్మాయిని గట్టిగా పట్టుకుంటే మొగుడనే దౌర్భాగ్యుడు కిరోసిన్ పోసి అగ్గిపుల్ల వెలిగించాడు. ఆ అమ్మాయి మరణ వాగ్మూలంలో ఈ విషయాలు చెప్పింది సార్. ఇది ఆ అమ్మాయి ఫోటో సార్. ఇది న్యూస్ ఐటమ్ అంటూ ఓ కవర్ అందించింది. వెరీ గుడ్, దిలీప్ రావు అన్నాడు. మన పత్రికకు ఇలాంటివే కావాలి. వరకట్నం ఎప్పుడు పూర్తిగా తొలగిపోతుందో కానీ అప్పటి వరకు స్త్రీ జాతికి విమోచనం లేదమ్మా. ఆ తప్పు కట్నం అడిగే నీచులది కాదండి, ఇచ్చే తల్లిదండ్రులది, పెళ్లి చేసుకునే అమ్మాయిలది సార్. అసలు కట్నం ఎందుకు ఇవ్వాలి సార్? అమ్మాయిలు అలా అని ఎందుకు ప్రతిన పూని ఆ ప్రతినకు కట్టుబడి ఉండకూడదు? భర్తే సర్వస్వమన్న ఆడదాని సెంటిమెంట్ క్యాష్ చేసుకుంటున్నాడు మగాడు. దానికి పరోక్షంగా స్త్రీలే బాధ్యులు సార్. మనసులోని ఆవేశాన్ని, ఆవేదనను వెళ్ళగక్కింది స్టెల్లా. న్యూస్ ఐటెం రాసిచ్చి బయటకు నడిచింది. ప్రసాద్ ఇంటిని వెతకడానికి 2 రోజులు పట్టింది. ఇల్లు ఖాళీ చేశాడు. ఆఫీస్కు వెళ్తే ప్రసాద్ తన జాబ్కు రిజైన్ చేసినట్టు తెలిసింది. అనుకోకుండా ఆటో ఎక్కుతూ కనిపించింది మాయ. మధు గుర్తుపట్టాడు. కార్తిక్, మధు ఆటోని ఫాలో అయ్యారు. ప్రసాద్ ఇల్లు దొరికింది. ప్రసాద్ లేడు, మాయ ఉంది. మెడలో మంగళసూత్రం. ఎవరు కావాలి అని అడుగుతూ మధును చూసి ఆలోచించింది. ప్రసాద్ కావాలి. మీరు ఆయన భార్యను ఠకీమని చెప్పింది. మరి హారిక? ఆ విషయాలు మీకు అనవసరం. వెనక్కి తిరిగారు ఇద్దరు. అక్కడ మాట్లాడడానికి ఏమీ లేదని అర్థమైంది. కూర్చోమని అనలేదు. ఎలా అంటుంది? వాళ్ళకింకా ఏం చేయాలో తోచలేదు. ప్రసాద్ ఇంత పని చేస్తాడని నేను అనుకోలేదు. కొంతమందిని చూడగానే ఎలాంటి వాళ్ళో చెప్పగలం, కొందరిని చూస్తే చెప్పలేం. ఇతను 2వ కోవకి చెందినవాడు. ఇద్దరూ తిరిగొచ్చారు. కార్తీక్ మధుని చూడగానే ప్రాణం లేచి వచ్చింది హారికకు. ఏమైందండి? అతను పెళ్లి చేసుకోలేదు కదూ? మీరు పొరబడ్డారు కదూ? ఒక నిజాన్ని అబద్ధంగా మార్చి ఆనందపడాలనుకుంటోంది. అబద్ధంలో సంతృప్తిని అనుభవించాలనుకుంటోంది. రామ మాస్టారు అడిగారు. ఏమైంది బాబు? చెప్పు బాబు. దాని జీవితం ముక్కలైందని చెప్పు. దాని వైవాహిక జీవితంలో అపశృతి దొర్లిందని చెప్పు. పర్వాలేదు బాబు, ఈ గుండె గట్టిదే. ఎప్పుడూ లేనిది రామ మాస్టారిలో ఆవేదన ఆవేశంగా మారింది. ప్రసాద్ పెళ్లి చేసుకున్నాడండి ఆ మాయ అనే అమ్మాయిని. నిర్లిప్తంగా ఉండిపోయారు రామ మాస్టారు. మాస్టారు, మనం కోర్టులో కేసు వేద్దాం చెప్పాడు కార్తీక్. కానీ బాబు, మీకేది తోస్తే అది చేయండి. నేను బడిలో బెత్తం పట్టుకుని తప్పు చేసిన వారిని దండించేవాడిని. ఇప్పుడు ఆ శక్తి, మాస్టారుగా పదవి కోల్పోయిన వాడిని. స్టెల్లా వచ్చింది. ఒక్క నిమిషం బాబు అంటూ లోపలికి వెళ్ళాడు. చేతిలో 100 రూపాయల నోట్ల కట్టలు. ఇవిగో బాబు, నా అల్లుడికి కట్నంగా ఇవ్వాలనుకున్నాను. ఇప్పుడు నా కూతురు జీవితాన్ని చింపిన విస్తరి చేసినందుకు కోర్టులో కేసు నా కూతురికి న్యాయం జరిగేలా ఉపయోగపడేందుకు ఇస్తున్నాను. మాస్టారు, వద్దు మాస్టారు. చిన్నప్పుడు నా చేత అక్షరాలు దిద్దించారు. ఇప్పుడు అందుకు కృతజ్ఞతగా నేను మీ కూతురు జీవితం సరిదిద్దలేకపోయినా మీకు ఆత్మసంతృప్తిని కలిగించినా చాలు. మనం ఇప్పుడు 2 విధాలుగా చేయొచ్చండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వచ్చు, లేదా డైరెక్ట్గా మెజిస్ట్రేట్ గారికి దాఖలు చేయవచ్చు. హారిక తరపున మీరెవరైనా పిటిషన్ దాఖలు చేయవచ్చు. మీ అమ్మాయి తరపున నేను వాదిస్తాను. ఇదేమిటి ప్రసాద్? హారిక మన మీద కేసు పెట్టింది. మొదటి భార్య ఉండగా 2వ పెళ్లి చేసుకున్నానని. అబ్బా, ఈ తలనొప్పి ఏమిటి? వేరే వాణ్ణి చేసుకున్నా బాగుండేది అంది విసుగ్గా. అదేమిటి మాయా అలా అంటావు? ఇప్పుడు మనకేమైందని? ఏమవడమేమిటి? ఇప్పుడు నీకు, నీతో పాటు నిన్ను పెళ్లి చేసుకున్న కర్మానికి నాకు జైలు కూడు తప్పదేమో. పిచ్చి డార్లింగ్, చట్టం మనకు చుట్టమే. అందులోని లొసుగులు మనకు కవచాలు. డోంట్ వర్రీ. ఏమిటండి పరాంకుశరావు గారు, మీ అల్లుడి మీద ఏదో కేసు వేశారట? తెలిసే అడిగాడు మూర్తి. ఏమవుతుందిలేండి. అది కాదు, అయినా తెలిసి మొదటి పెళ్ళాం ఉన్నవాడికి ఇచ్చారేమిటి? ప్రసాద్లో తెలివి ఉంది. వ్యాపారాన్ని 10 రెట్లు చేయగల సత్తా ఉంది. చదువు ఉంది, అందం ఉంది, డబ్బు సంపాదించే తెలివి ఉంది. అంతకన్నా ఇంకేం కావాలి? ఇక చట్టం అంటావా? మనం చట్ట ప్రకారం సంపాదిస్తే కేవలం 3 ఏళ్లలో ఇంత సంపాదించే వాళ్ళమా? ప్లస్ ఉన్నప్పుడు మైనస్కు భయపడకూడదు. కూతురు పెళ్ళిని కూడా వ్యాపారం చేయడం నీకులాగా మరెవరికి చేత కాదు పరాంకుశరావు. కేసు కోర్టుకు వచ్చింది. హారిక కళ్ళు ఎర్రబడ్డాయి.
కొన్ని రోజుల నుండి తిండికి నిద్రకు దూరమైంది. మనశ్శాంతి ఆమెను ఎప్పుడో విడిచిపెట్టి వెళ్ళింది. మూర్తీభవించిన విషాదం ఆమె స్వంతమైంది. ఘనీభవించిన శూన్యం ఆమె నేస్తం. యువర్ ఆనర్, భార్య ఉండగానే విడాకులు ఇవ్వకుండా రెండవ వివాహం చేసుకోవడం నేరం. మన హిందూ వివాహ చట్టం దాన్ని స్పష్టం చేస్తోంది. మన సాంప్రదాయాలు, ఆచారాలు దీన్ని నొక్కి చెబుతున్నాయి. పురాణాలు ఏకపత్ని వ్రతుడు అంటూ రాముణ్ణి పొగుడుతున్నాయి. విదేశీ సంస్కృతి సైతం మన వివాహ వ్యవస్థను చూసి ముచ్చటపడుతుంది. నా క్లయింట్ హారికకు ప్రసాద్తో వివాహమైంది. తన భార్యకు విడాకులు ఇవ్వకుండా ద్వితీయ వివాహం చట్ట ప్రకారం నేరమని, చట్టరీత్యా చెల్లదని తెలిసినా విద్యాధికుడు అయిన ప్రసాద్ కావాలనే నా క్లయింట్ని మోసగించాడు. కాబట్టి యువర్ ఆనర్, నా క్లయింట్కు న్యాయం చేకూర్చమని కోరుతున్నాను. జడ్జి కార్తిక్ చెప్పిందంతా విన్నాడు. ప్రసాద్ను ఫోన్లోకి పిలిచాడు. నీకు ఆ అమ్మాయి తెలుసా? మెజిస్ట్రేట్ అడిగారు. అప్పుడు తలెత్తింది హారిక. తనని తీసుకెళ్తానని మాటిచ్చి కోర్టు బోనులో వాద ప్రతివాదులుగా కలుసుకోవడం. చుక్క కన్నీటి చుక్క, నువ్వు వెళ్ళిపోవమ్మా నా కంట్లో నుంచి. ఆవిడెవరండి? పెద్ద విస్ఫోటనం. మనసులో జరిగే రాపిడి. రామం మాస్టారు దీన్ని ఊహించలేదు. తను రెండో పెళ్లి చేసుకోలేదని అంటాడనుకున్నారే తప్ప అసలు ఆవిడెవరని, కట్టుకున్న భార్యను, సప్తపది నడిచిన భార్యను, 3 ముళ్ళు వేసిన భార్యను అంటాడని ఊహించలేదు. స్టెల్లా ఆవేశం పట్టలేకపోయింది. కార్తీక్ చేష్టలుడిగి నిల్చుండిపోయాడు. మిస్టర్ ప్రసాద్, ఆ అమ్మాయి నీ భార్య కదూ? కార్తీక్ రెట్టించాడు. గౌరవనీయులైన న్యాయవాది గారు, ఆవేశాన్ని తగ్గించుకోవాలి. యువర్ ఆనర్, నా క్లయింట్ను లాయర్ కార్తీక్ గారు బెదిరిస్తున్నారు. ప్రసాద్ తరపున లాయర్ అబ్జెక్షన్ చెప్పాడు. పిడికిళ్ళు బిగించాడు కార్తీక్ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ. మీకు ఆ అమ్మాయి ఎవరో తెలియదా? జడ్జి మరోసారి అడిగాడు. తెలియదు యువర్ ఆనర్. మరి ఆ అమ్మాయి మెడలో ఉన్న ఆ తాళి? కార్తీక్ ఉక్రోషంగా అడిగాడు. ప్రసాద్ తరపున వాదించే లాయర్ భైరవమూర్తి లేచాడు. ఈ న్యాయస్థానంలో ఉన్న స్త్రీలలో చాలామందికి తాళిబొట్లు ఉన్నాయి. అవన్నీ నా క్లయింట్ కట్టినట్టా? వెంటనే కార్తీక్, ఈ న్యాయస్థానంలో తాళిబొట్లు ఉన్న స్త్రీలందరినీ అవమానించిన భైరవమూర్తిని మందలించాలి అన్నాడు. భైరవమూర్తి గారు, మీరు మీ మాటలను వెనక్కి తీసుకోండి. న్యాయమూర్తి మందలించాడు. సారీ యువర్ ఆనర్, నా ఉద్దేశం అది కాదు. తాళిబొట్టు నువ్వు కట్టలేదా అని లాయర్ కార్తీక్ గారు అన్నారు. తాళిబొట్టు ఆమె మెడలో ఉన్నంత మాత్రాన ఆ తాళిబొట్టు నా క్లయింట్ కట్టాడని లాయర్ కార్తీక్ అనడం సబబు కాదని నేనా మాట అన్నాను. తనను ప్రసాద్ వివాహం చేసుకున్నాడని నిరూపించడానికి తగిన ఆధారాలు కోర్టుకు సమర్పించవలసిందిగా ఆదేశిస్తున్నాను. అక్కడ ధర్మదేవత కళ్లకు గంతలు కట్టుకొని నిస్సహాయంగా చూస్తుండిపోయింది. ఇదేమిటి కార్తీక్? స్టెల్లా ఆవేశంగా అడిగింది. అదంతే స్టెల్లా, సెక్షన్ 494 కింద మొదటి కాలంలో భర్త తనను పెళ్లి చేసుకున్నాడని, అంటే తనకు వివాహం అయింది అని నిరూపించాలి. రెండవ కాలంలో తన భర్త రెండో వివాహం చేసుకున్నాడని నిరూపించాలి. మూడవ కాలంలో తనకు విడాకులివ్వలేదని నిరూపించాలి. ఈ బాధ్యత భార్య మీదే ఉంటుంది. ఇదెక్కడి సెక్షన్ కార్తీక్? స్త్రీకి అవన్నీ ఎలా సాధ్యమవుతాయి? కొంతమంది స్వార్థపరులు ఈ సెక్షన్ ఇలా వాడుకొని మోసం చేయవచ్చని నిరూపిస్తారని భావించక ఇప్పుడు ప్రసాద్ కూడా ఆ కోవకు చెందినవాడే. చాలా థ్యాంక్స్ భైరవమూర్తి గారు, బ్రహ్మాండంగా అదరగొట్టారు. నాకు ఆ పాయింట్ తట్టనే లేదు సుమా, ప్రసాద్ అన్నాడు. తడితే నువ్వు లాయర్ అవుతావు చెప్పాడు భైరవమూర్తి వంకరగా వ్యంగ్యంగా నవ్వి. నిజంగా ఆమె నా భార్య కాదని చెప్పాలని ఆలోచన కలగలేదు. ఇప్పుడు ఆమె నీ భార్య అని, మీకు పెళ్ళైందని నిరూపించాల్సిన బాధ్యత ఆమెదే. అంటే మీ పెళ్ళైనట్టు పెళ్లికి హాజరైన వారి సాక్ష్యం కానీ, పురోహితుడి సాక్ష్యం కానీ, పెళ్లి ఫోటోలు కానీ ఆమె కోర్టుకు అందించాలి. అలాంటి సాక్ష్యాలు లేవు, కానీ ఒక్క ఫోటోలు అవి కూడా లేకుండా చేస్తాను. రామం మాస్టారు, కార్తీక్, స్టెల్లా, మధు, హారిక ఉన్నారా గదిలో? మీకు పెళ్ళైనట్టు సాక్ష్యమేమీ లేదా? అతను ఏదో పాడుబడిన గుడికి తీసుకెళ్లాడు. అక్కడ పూజారి కూడా లేడు. ఏదో తూతూ మంత్రంలా చేశాడు. కానీ ఇంత దూరం నేను కూడా ఆలోచించలేదు, మధు అన్నాడు. అంటే పూజారి కానీ, పెళ్లి పెద్దలు కానీ? పోనీ ఫోటోలు? ఫ్లాష్లా ఐడియా తట్టింది. ఫోటోలు ఉన్నాయండి, నాకు ఫోటోలు తీయడం హాబీ. వీళ్ల పెళ్లికి నేనొక్కడినే సాక్ష్యం. అందుకేనేమో వాడు ప్లాన్డ్గా చేశాడు. నేను వాడు దండలు వేస్తున్నప్పుడు, తాళి కడుతున్నప్పుడు ఫోటోలు తీశాను.
ప్రింట్స్ వేయించాను కానీ ఇంతవరకు వీళ్ళకి ఇవ్వలేకపోయాను. వెరీ గుడ్. అవి చాలు. కాలం నంబర్ 1 మనం సక్సెస్ అవ్వడానికి. సరిగ్గా అదే సమయంలో మధు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు ప్రసాద్. మధు లేడా ఆంటీ? లేడు బాబూ, మధు తల్లి చెప్పింది. ఆమెకి గొడవలు తెలియవు. ఆ విషయాన్ని పసిగట్టిన ప్రసాద్ తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. మరేం లేదు ఆంటీ, మొన్న మా పెళ్లి ఫోటోలు తీశాడు, అవి కావాలి. ఎక్కడ పెట్టాడో ఏమో. మధు వచ్చాక రాకూడదా నాయనా? నేను అర్జెంటుగా ఊరెళ్ళాలి. అలాగా, ఉండు చూస్తాను అంటూ మధు రూంలోకి వెళ్ళింది. కాసేపు వెతికింది. సూట్ కేసులో కెమెరా కనిపించింది. దాని పక్కనే పెళ్లి ఫోటోలు ఉన్నాయి. ఇవిగో బాబూ మీ పెళ్లి ఫోటోలు. థ్యాంక్స్ ఆంటీ, చాలా థ్యాంక్స్. వాటిని అందుకుని హడావుడిగా నేను మళ్ళీ కలుస్తాను ఆంటీ బయటకు వచ్చి అటుగా వస్తున్న ఆటోని పిలిచి ఎక్కాడు. అప్పుడు ఎదురుగా మరో ఆటోలో కార్తీక్, స్టెల్లా, మధు వస్తున్నారు. ఇంటికొచ్చిన మధుని చూసి, ఇప్పుడే నీకోసం ఆ ప్రసాద్ వచ్చి వెళ్ళాడురా చెప్పింది తల్లి. ప్రసాద్ వచ్చాడా? ఏదో అనుమానం మధులో. ఏవో పెళ్లి ఫోటోలు అర్జెంటట, తీసుకెళ్లాడు. వేగంగా తన గదిలోకి వెళ్ళాడు. పెళ్లి ఫోటోలు లేవు. డామిట్, నుదురు కొట్టుకున్నాడు. ఇప్పుడెలా? మరో 4 రోజుల్లో హియరింగ్. కాసేపు ఆగి ఏదో ఆలోచించి అన్నాడు కార్తీక్. ప్రసాద్ ఫోటోలే తీసుకెళ్లాడా? నెగటివ్ కూడా తీసుకెళ్లాడా? ఫోటోలే తీసుకెళ్లాడు. వెరీ గుడ్. నెగటివ్ మన దగ్గరుందిగా. అప్పుడు గుర్తుకొచ్చింది, అది బాంబేలో ఉన్నట్టు. బాంబేకి వెళ్ళినప్పుడు అక్కడే ఓ ల్యాబ్లో నెగటివ్ మర్చిపోయాను. తల పట్టుకున్నాడు కార్తీక్. ఆ ల్యాబ్ అతను నీకు బాగా పరిచయమా? క్లోజ్ ఫ్రెండ్ సార్. ఇమ్మీడియట్గా దాన్ని పంపించమని ఎస్టీడీ చేసి చెప్పు. అప్పటికప్పుడు బాంబేకు ఎస్టీడీ చేశాడు. ఎంగేజ్ వస్తోంది. చాలా బిజీ ల్యాబ్. ఆ రోజంతా ట్రై చేస్తూనే ఉన్నారు ముగ్గురు. ఆ రోజు అర్ధరాత్రి 12 గంటలకు చేశారు. సాధారణంగా ఆ టైంలో ల్యాబ్ మూసి ఉంటుంది. లక్కీగా ఉన్నారు. వివరాలు చెప్పి ఆ నెగటివ్ వెతికి అర్జెంటుగా ఎవరైనా మనిషితో పంపించమని చెప్పాడు మధు. హరి, అన్నం తినమ్మా. రామం మాస్టారు కూతురు తల మీద చేయేసి బ్రతిమలాడుతున్నారు. నాకు ఆకలిగా లేదు నాన్న, బోరుమంది హారిక. ఆకలి మనసు మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ప్రశాంతంగా ఉన్నావనుకో ఆకలేస్తుంది. అశాంతిగా ఉన్నావనుకో అసలు ఆకలి నీ అడ్రస్కే రాదు అంది స్టెల్లా. కార్తిక్ అన్నాడు, చిన్నప్పుడు రామం మాస్టారు ఓ కథ చెప్పేవారు స్నేహం గూర్చి. ఇప్పుడు మనం ఫ్రెండ్స్మి. నువ్వు బాధగా ఉంటే మేం బాధగా ఉండాల్సి వస్తుంది. అందుకే అందరం కలిసి భోంచేద్దాం. నువ్వు చేయలేదనుకో మేమంతా పస్తులు ఉండాల్సి వస్తుంది. ఏమనుకుందో అన్నం తింది. బాధను ఎంత దిగమింగుకుందామన్నా సాధ్యపడ్డం లేదు. యువర్ ఆనర్, నా క్లయింట్ను అనవసరంగా కోర్టుకి ఈడుస్తున్నారు. నా క్లయింట్కు ఇంతవరకు పెళ్లి కాలేదు. ఆ అమ్మాయి ఎవరో తెలియదు అని చెప్పినా లాయర్ కార్తిక్ గారు పెళ్ళయింది అని బుకాయిస్తున్నారు. నిజంగా నా క్లయింట్కు పెళ్ళైతే ఆ సాక్ష్యం చూపించమనండి. ప్రసాద్లో విజయ గర్వం. ఈ వినాశనాన్ని, దుష్ట కార్యాన్ని సాధించిన ఫీలింగ్. లాయర్ కార్తిక్ మధు కోసం ఎదురు చూస్తున్నాడు. మధు స్టేషన్కు వెళ్ళాడు. బాంబే నుండి నెగటివ్ పట్టుకుని వచ్చే వ్యక్తిని రిసీవ్ చేసుకోవడానికి. గడియారంలో సెకండ్ ముళ్ళు తిరుగుతోంది. అక్కడ నిశ్శబ్దం తాండవిస్తోంది. మిస్టర్ కార్తిక్, మీరు మాట్లాడేదేమైనా ఉందా? కార్తిక్ లేచాడు. అతని చూపులు మాత్రం కోర్టు గుమ్మం దగ్గరే ఉన్నాయి. అక్కడ మధు. ట్రైన్ పావుగంట ఆలస్యంగా వచ్చింది. మధు కళ్ళు అతని కోసం వెతుకుతున్నాయి. కోర్టు టైం దాటబోతోంది. హలో సార్. వెనుతిరిగాడు. బాంబే నుండి వచ్చిన వ్యక్తి. చేతిలో నెగటివ్ కవర్. పరిగెత్తినంత వేగంగా వెళ్ళి ఆటోలో కూర్చున్నాడు. కార్తిక్, కోర్టు గుమ్మం నుంచే పిలిచాడు. స్టెల్లా ఊపిరి పీల్చుకుంది. పరిగెత్తుకొచ్చి కవర్ ఇచ్చాడు. ప్రసాద్లో అనుమానం. భైరవమూర్తికి ఏదో డౌట్ వచ్చింది. యువర్ ఆనర్, నా క్లయింట్ని ప్రసాద్ అనబడే ఈ వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అది పకడ్బందీగా దిక్కు మొక్కులేని దేవుడి గుడిలో చేసుకున్నాడు. రాయిలా నిలిచే ఆ దేవుడు సాక్ష్యం ఇవ్వలేడు, కానీ కెమెరా మాత్రం సాక్ష్యం ఇస్తుంది. నా క్లయింట్ని ప్రసాద్ పెళ్లి చేసుకున్నప్పటి ఫోటోల తాలూకు నెగటివ్ యువర్ ఆనర్. వ్యవధి లేనందున వీటిని ప్రింట్స్ వేయించలేదు. కోర్టు వారికి జరిగిన ఈ అసౌకర్యాన్ని మన్నింప కోరుతున్నాను యువర్ ఆనర్ అంటూ నెగటివ్ ఇచ్చాడు. నెగటివ్ పరిశీలించి చెప్పాడు అర్జెంటుగా ప్రింట్స్ వేయించమని. అప్పటికే లంచ్ బ్రేక్. కేసు మధ్యాహ్నానికి వాయిదా పడింది. చాలా థ్యాంక్స్ మధు, సరిగ్గా సమయానికి అందించావు. థ్యాంక్స్ చెప్పాల్సింది మీకు. అందరూ క్యాంటీన్కు వెళ్లారు. ఆకలి దంచేస్తుంది బాసు, ముందు టిఫిన్ లాగించేద్దాం అంది. హారిక స్టెల్లా వైపు చూసింది. ఈ అమ్మాయి ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతోంది?
హారిక వైపు చూసి అంది స్టెల్లా. ఏంటి, నేనేంటి ఇలా మాట్లాడుతున్నానని ఆశ్చర్యపోతున్నావా? ఈ సమాజంలో తెగింపు లేకపోతే బ్రతకలేమో. పరిగెడితే భయపెడుతుంది, ఎదురు తిరిగితే తోక ముడుస్తుంది. విచారంతో కృంగిపోవడం వల్ల సమస్య పరిష్కారం అవ్వదు. అందరూ కలిసి టిఫిన్ చేశారు. జడ్జి ప్రింట్స్ చూశారు. అందులో స్పష్టంగా కనిపిస్తోంది. వాటిని ఒకసారి పరిశీలించండి. జడ్జి భైరవమూర్తి చేతికిచ్చారు. భైరవమూర్తి అందుకున్నాడు. అతని ముఖంలో నెత్తురు చుక్కలేదు. వాటిని ప్రసాద్కిచ్చాడు. ప్రసాద్ తల వంచుకున్నాడు. జడ్జి నోరు విప్పారు. ఫోటోల ఆధారంగా వీళ్ళకి పెళ్ళయిందని నమ్ముతున్నాను. ఇంకా అనుమానం ఉన్నట్లయితే ప్రతివాది తనకు పెళ్లి కాలేదని నిరూపించుకోవచ్చు. పోతే తన భర్త రెండవ వివాహం చేసుకున్నాడని సెక్షన్ 494 కింద కేసు వేసినందున తన భర్తకు రెండవ వివాహం జరిగినట్లు నిరూపించవలసిందిగా ఆదేశించడమైనది. సెక్షన్ 494 ఒకటవ కాలం మనం సక్సెస్ అయ్యాం. ఆ ఫోటో డూప్లికేట్ అనడానికి అవకాశాలు చాలా తక్కువ. పోతే మనకు కావలసింది ప్రసాద్ రెండవ వివాహం చేసుకున్నాడనడానికి బలమైన సాక్ష్యం. ఎలా? మనం ప్రసాద్ ఊరికి వెళ్ళాలి. అక్కడ సాక్ష్యం సంపాదించాలి. అతనికి పెళ్ళయిందని నిరూపించాలి. సరిగ్గా ఆ సమయంలో ఓ గదిలో పరాంకుశరావు, ప్రసాద్, భైరవమూర్తి, మాయా సమావేశమయ్యారు. చూడండి, ఇది చాలా జాగ్రత్తగా వినండి. మీ అల్లుడికి పెళ్ళైనట్లు సాక్ష్యం లేకుండా చూసుకోవాలి. చూడు లాయరు, నేను లా చదవకపోయినా లా గురించి నాకు తెలుసు. నీకో విషయం తెలుసో లేదో, మీ లాయర్ల కన్నా మా క్రిమినల్స్కు లా పాయింట్లు బాగా తెలుసు. అసలు మా అమ్మాయిని ప్రసాద్ పెళ్లి చేసుకున్నట్లుగా మూడో కంటికి తెలియదు. ఎందుకంటే మేము వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయలేదు. అసలు ఈ విషయమే తెలియజేయలేదు. దట్స్ గుడ్. మరి పెళ్లి ఫోటోలు తీస్తే కదా, ఎందుకైనా మంచిది. చాలా జాగ్రత్తగా ఉండండి. స్టెల్లా, నీకు వీలైతే నువ్వు కూడా మాతో వచ్చేయి. మధు, నువ్వు, నేను వెళదాం, కార్తీక్ అన్నాడు. ఓకే యార్, తప్పకుండా వస్తాను. బాబు, మీరెవరో నేనెవరో, కానీ నా కూతురు కోసం మీరంతా ఇంత కష్టపడుతున్నారు. మీకు చేతులు జోడించి, మాస్టారు, చిన్నవాళ్లను ఆశీర్వదించాలి కానీ నమస్కరించవద్దు. మాకు ఆయుక్షీణం. చిన్నప్పుడు మీరు బెత్తం పుచ్చుకుని తప్పు చేసిన వారిని దండించేవారు కదా. ఇప్పుడు ఆ శక్తి న్యాయస్థానానికి కూడా ఉందో లేదో తెలుసుకోవడానికే మా పోరాటం. ఈ పోరాటంలో మీ అమ్మాయి గెలిస్తే న్యాయ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయబడుతుంది మీ అమ్మాయి చరిత్ర. థ్యాంక్స్, హారిక మనస్ఫూర్తిగా అంది. నువ్వు మాకు మామూలు థ్యాంక్స్ చెప్తే కుదరదు. ఫీజు ఇవ్వాలిగా. ఫీజా? హారిక అడిగింది ఆశ్చర్యంగా. అవును, అలా అని మాట ఇవ్వు. అలాగే అంది సిన్సియర్గా. ఆ ఫీజు ఏమిటో తెలుసా? నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలి. నీ బాధలన్నీ మా నవ్వులతో పటాపంచలు కావాలి. చిరునవ్వులు నీ చిరునామా కావాలి. ఆత్మవిశ్వాసం నీ నేస్తం అవ్వాలి. ఆ మాటలన్నీ వింటుంటే నూతనోత్తేజం కలిగింది హారికకు. అంతేకాదు, రేపటి నుంచి నువ్వు కూడా మాతో మార్నింగ్ వాక్కి రావాలి అంది స్టెల్లా. నేనా? అమ్మో అంది గుండెల మీద చేయి వేసుకుని. మాటిచ్చి తప్పితే స్టార్ హోటల్లో 4 పుడతారట. పక్కున నవ్వింది హారిక. అది అలా నవ్వాలి. ఏ తల్లి బిడ్డవో, నా ఆయుష్ పోసుకుని వర్ధిల్లు తల్లి. నా చిట్టి తల్లిని నవ్వించినందుకు. రామం మాస్టారు గొంతులో సంతోషం. అందరూ నిద్రపోయారు. హారికకు మెలకువ వచ్చింది. అసలు నిద్ర పడితేగా మెలకువ రావడానికి. జ్ఞాపకాలు శూలాలైనప్పుడు, గతం చేదు అనుభవమైనప్పుడు నిద్ర ఎలా పడుతుంది? బయటకు వచ్చింది. అంతా చీకటిగా ఉంది. తన బ్రతుకులా. ఆకాశం వైపు చూసింది. శూన్యంలా ఉంది. తన బ్రతుకులాగే. లోపలికొచ్చి కుర్చీలో కూర్చుంది. తనకేం మిగిలింది? ఈ విషాదం తప్ప. అసలు తాను చేసిన తప్పేమిటి? తప్పు చేయకుండా తనకెందుకీ శిక్ష? అలా అలా ఆలోచిస్తూ ఉండిపోయింది. నిద్ర రావడం లేదు. మనసంతా అశాంతి అయితే నిద్ర ఎలా వస్తుంది? అలారం మోగడంతో కళ్ళు తెరిచాడు కార్తీక్. బయట ఎవరో తలుపు తడుతున్న చప్పుడు. 5 గంటలవుతోంది. వెళ్ళి డోర్ తీశాడు. ఎదురుగా స్టెల్లా ట్రాక్ సూట్లో. హలో యార్, ఎర్లీ గుడ్ మార్నింగ్ అంది. శుభ్రంగా నిద్రపోకుండా ఇదేమిటి? అయినా నువ్వు మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్, నైట్ వాక్, మిడ్ నైట్ వాక్ చెయ్యి. నాకెందుకు శిక్ష? నువ్వు యాక్టివ్గా ఉండడానికి బాసు. అయినా నాకు కాబోయే మొగుడు యాక్టివ్గా ఉండకపోతే ఎలా? స్టెల్లా, ఏంటి బాసు, నేను సిగ్గుపడాల్సింది పోయి నువ్వు సిగ్గుపడుతున్నావు. పోన్లే బాసు, ఎవరు సిగ్గుపడితే ఏమిటి? ఎవరో ఒకరు సిగ్గుపడాలిగా. అది కాదు స్టెల్లా, నేను నచ్చకపోతే చెప్పు, వేరే వాడికి లైన్ వేస్తా.
స్టెల్లా, ఆర్ యు జోకింగ్? నో బాసు, ఐఎమ్ సీరియసింగ్ వాతావరణాన్ని తేలిక చేస్తూ అంది. స్టెల్లా వంక ఆశ్చర్యంగా చూశాడు. ఏమిటి మనిషి ధైర్యంగా అలా మాట్లాడుతోంది? ఏమిటి బాసు, నన్ను పెళ్లి చేసుకోవడానికి ప్లస్లు మైనస్లు ఆలోచిస్తున్నావా? నాకు డబ్బు లేదు బాసు, జీతం తప్ప. నా బ్యాక్గ్రౌండ్ అంత బ్యాడేమీ కాదు, ఒక అనాథననే మైనస్ తప్ప. స్టెల్లా, ఎస్ బాసు, ఐ లవ్ యూ స్టెల్లా, బట్. వాట్ బట్? కట్ దట్ బ్లడీ బట్. కమాన్, లే యార్. లేచాడు కార్తిక్. చూడు బాసు, నీ భార్య ఎలా ఉండాలనుకుంటున్నావు? ఒక్క క్షణం తటపటాయించాడు. చెప్పు బాసు. ఒద్దికగా ముద్దబంతి పువ్వులా, పెదవులపై చెదరని చిరునవ్వు. స్టాప్ స్టాప్. అవును స్టెల్లా, నిండుగా చీర కట్టుకుని జడలో మల్లెలు తురుముకుని సాయంత్రం వేళ నా కోసం. హోల్డ్ ఆన్ బాసు, హోల్డ్ ఆన్. నువ్వు తెలుగు నవలలు చదవడం అర్జెంటుగా ఆపేయకపోతే ఘోర నష్టం ఉంది. నీ కోరిక నెరవేరుస్తాను కార్తిక్, మనసులో అనుకుంది స్టెల్లా. ఇద్దరు హారిక ఇంటికి వెళ్లారు. తల్లి కల్లాపి చల్లుతోంది. రామం మాస్టారు బయట వాలు కుర్చీలో కూర్చున్నారు. హారికను మాతో పాటు మార్నింగ్ వాక్కి తీసుకెళ్తాం మాస్టారు. అలాగే బాబు, అలాగైనా అన్నింటినీ మర్చిపోతుందేమో. మంచు బిందువులు పచ్చగడ్డి మీద పడి మెరుస్తున్న వేళ, మంచు కురిసిన వేళ ముగ్గురు మార్నింగ్ వాక్ చేస్తున్నారు. హారిక, స్టెల్లా, కార్తిక్. అదొక నిత్యకృత్యమైంది. హారిక ఆనందంగా ఉంటుందంటే ఆ సమయంలోనే. మధు, కార్తిక్ ప్రసాద్ దగ్గరికి బయలుదేరి వెళ్లారు. ముందుగా ఆ ఊళ్ళో ఉన్న దేవాలయాల లిస్టు తీసుకున్నారు. మధు ఓవైపు, కార్తిక్ మరోవైపు అన్ని దేవాలయాల్లోనూ ఎంక్వైరీ చేశారు. దాదాపు 3 రోజులు ప్రతి టెంపుల్ని వదిలిపెట్టకుండా తిరిగారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే దేవాలయాల్లో కూడా ఎంక్వైరీ చేశారు. ఫలితం లేదు. అంటే దేవుడి గుడిలో పెళ్లి చేసుకోలేదన్నమాట. ఎలా? ఏం చేద్దాం? రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తే? ఈ ఐడియా నచ్చింది. వెంటనే రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేశారు. రిజిస్ట్రార్ ఆఫీస్లో కూడా పెళ్లి చేసుకోలేదు. పరాంకుశరావు దగ్గరికి వెళ్ళారు. అరగంట వెయిట్ చేయించి అపాయింట్మెంట్ ఇచ్చాడు. చెప్పండి, ఏంటి విషయం? మీ అమ్మాయి మాయను ప్రసాద్ వివాహం చేసుకున్నాడండి. అలాగా? అయితే ఏమిటట? మొదటి భార్య ఉండగా రెండవ వివాహం చట్టరీత్యా చెల్లదండి. అలాగే, అయితే ఏమిటట? మీరు ఓ ఆడపిల్ల తండ్రి ఇలా చేయడం. ఆగండి, ఆగిపోండి అక్కడే. చూడండి, ఇంతకీ ఆడి పేరేమిటన్నారు? ప్రసాద్ అండి. ప్రసాద్ అంటే ఎవరు? అదే మీ అల్లుడు. పెళ్ళి కాకుండానే నాకు అల్లుడెక్కడి నుండి వచ్చాడు? మీ అమ్మాయికి పెళ్ళయిందండి. అలాగా? అమ్మాయి మాయా వస్తున్నా డాడీ. మరో కొద్ది నిమిషాల్లో మాయా వచ్చింది. నిర్ఘాంతపోయేలా. మెడలో మంగళసూత్రం లేదు, కాళ్లకు మట్టెలు లేవు. ఏమిటి కుర్రలాయరు, నా కూతురికి పెళ్ళయిందా? నీకేమైనా లూజా? అయినా ఇలాంటి సొల్లు కబుర్లు నాకు చెప్పమాకండి. ఎవడో కోన్కిస్కా గొట్టంగాడి గురించి నాకెందుకు చెప్పడం? మధు నిస్సహాయంగా కార్తిక్ వైపు చూశాడు. కార్తిక్ లేచాడు. స్త్రీ పవిత్రమైన మంగళసూత్రాన్ని స్వార్థం కోసం, ఒక నిజాన్ని కప్పిపుచ్చడం కోసం తీసి, ఛ, మిమ్మల్ని మీరు కూడా క్షమించుకోలేరు. ఇంతకన్నా మరో ఆత్మవంచన లేదు. రేపు నీ కూతురికి ఇదే గతి పట్టవచ్చు. అతని వల్ల నువ్వేదో ప్రయోజనాన్ని ఆశించి ఉండవచ్చు. రేపు అతను కూడా నీకన్నా ఎక్కువ ఉపయోగపడేవాడు దొరికినప్పుడు నీ కూతురికి హ్యాండ్ ఇచ్చిపోవచ్చు. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటూ లేచాడు. చాలా థ్యాంక్స్ కుర్రలాయరు, వ్యంగ్యంగా అన్నాడు. కార్తిక్, మధు బయటకు వస్తుంటే ప్రసాద్ ఎదురొచ్చాడు. హలో మాజీ ఫ్రెండ్. మధు కోపంగా తల తిప్పుకున్నాడు. హలో లాయర్ గారు, ఏమిటి ఇక్కడికి దయచేశారు? ధర్మదేవత కళ్ళు కప్పి మీలాంటి వాళ్ళను వెతుక్కుంటూ ఒక్కోసారి పాప కూపంలోకి కూడా రావాల్సి వస్తోంది, చురుగ్గా అన్నాడు కార్తిక్. ఇంత బాధ ఎందుకు కానీ ఓ పని చేయండి. ఏమిటి? మీరు వాదించడం మానేయండి, ఓ ఫ్లాట్ కొని పెడతాను. మీరో పని చేయండి. ఏమిటది? హారికతో ఉండిపోండి, నేనే మీకు ఫ్లాట్ కొని పెడతా. ఈ పని 6 నెలల ముందు చేసి ఉంటే నువ్వన్నట్లుగా బుద్ధిగా ఉండేవాడిని. 25 లక్షలు ఎలా వదులుకోను? ఓ పని చేయకూడదు? ఏమిటది? బ్రోకర్గా పనిచేయండి. అప్పుడు 25 లక్షలేం కర్మ, 25 కోట్లు సంపాదించవచ్చు, కోపంగా అన్నాడు కార్తిక్. లంచ్ టైం. స్టెల్లా టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసింది. హారిక కూడా ఉంది. ఇంట్లో ఉంటే ఒంటరిగా ఏదో ఆలోచిస్తుంది. అందుకే ఆలోచనల్ని డైవర్ట్ చేయడం కోసం ఇలా తీసుకొచ్చింది. హారిక, ఇవాళ సెన్సేషనల్ న్యూస్ రాశాను తెలుసా అంది. ఏమిటది? అడిగింది హారిక. చెప్పుకో చూద్దాం.
హత్యలు, కిడ్నాప్లు, రేప్ వార్తలు అయి ఉంటాయి. అంతకన్నా సెన్సేషనల్ న్యూస్లు ఉండవా? నాకు పేపర్లో అంతకన్నా వార్తలు కనిపించవు. కాదు, నేను చెబుతాను. చెప్పండి. మహారాజశ్రీ ఓ భర్త గారిని ఓ భార్య గారు చాకిరేవు పెట్టారు. అంటే ఏముంది, సింపుల్. తాగొచ్చి మొగుడు పెళ్ళాన్ని తన్నాడు, ఓర్చుకుంది. మరునాడు తాగొచ్చి ఓ అమ్మాయిని కూడా తెచ్చుకున్నాడు, సహించింది. మూడో నాడు పెళ్లి చేసుకుని వచ్చాడు. అప్పుడు భరించలేదు. చెప్పు తీసుకుని తెగేదాకా, మత్తు దిగేదాకా వాయించింది. అడ్డొస్తే చంపేస్తానని పక్కనే పలుగు పెట్టుకుంది. అంత పని చేసిందా? అంతకన్నా ఉతికి పారేసే పని కూడా చేసేదే. కానీ భర్త భార్య కాళ్ల మీద పడిపోయి లెంపలు వేసుకున్నాడు. అప్పుడే ఫోన్ వచ్చింది స్టెల్లాకు. ఎడిటర్ దిలీప్ రావు రామ్ ఫోన్ ఎత్తాడు. స్టెల్లా కావాలని అట్నుంచి అడగడంతో పిలిపించాడు. స్టెల్లా, నేను కార్తిక్ని మాట్లాడుతున్నాను. టెంపుల్స్లో, రిజిస్ట్రార్ ఆఫీస్లో ఎక్కడా సాక్ష్యం లేదు. బహుశా ఇంట్లోనే దండలు మార్చుకుని ఉంటారు. తోచడం లేదు. మేము రేపు తిరిగి వస్తాం. ఫోన్ ఎక్కడి నుంచి? హారిక అడిగింది. కార్తిక్ నుండి అని చెప్పలేదు. చెబితే నిజం చెప్పాల్సి వస్తుంది. సాక్ష్యం దొరకలేదంటే హర్ట్ అవుతుంది. మరో 2 రోజుల్లో కేసు కోర్టుకొస్తుంది. ఎవరో ఫోన్ చేశారు, ప్రెస్ మీట్ ఉందట. ఏం చేద్దాం మధు? అదే అర్థం కావడం లేదండి. కాసేపు ఇద్దరూ తర్జన భర్జనలు చేశారు. కాస్త టైం అడగడమే. ఎల్లుండే హియరింగ్. స్టెల్లా హారిక కేసు హైలైట్ చేసింది. మగవాడి దౌర్జన్యాన్ని, మోసాన్ని ఎదిరించాలని ఆర్టికల్ రాసింది. హారికతో ప్రత్యేక ఇంటర్వ్యూ చేసి ప్రచురించింది. హారిక కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక్కడ సంచలనం కన్నా సాక్ష్యం ముఖ్యం. ఆ రోజు హియరింగ్ ఉందని తెలిసి చాలామంది జనం వచ్చారు. కోర్టు హాలు కిక్కిరిసిపోయింది. యువర్ ఆనర్, సాక్ష్యాలు సంపాదించడానికి కాస్త వ్యవధి ఇవ్వండి. నిందితుడు 2వ వివాహం చేసుకున్నాడని నిరూపించే ఆధారాలు సంపాదించడానికి గడువు కావలసిందిగా కోరుతున్నాను. మెజిస్ట్రేట్ గడువిచ్చాడు. అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. ఏం చేయాలో తోచడం లేదు. చిరాగ్గా ఉంది. మధు, ఓ పని చేస్తే? ఏమిటది? ప్రసాద్ ఇంటి ప్రక్క వాళ్ళ చేత సాక్ష్యం చెప్పిస్తే? ఇది మంచి ఐడియా. ఆ పని ముందే చేయాల్సింది. మళ్ళీ ప్రయాణం. మీ ఇంటి ప్రక్క నుండే ప్రసాద్ గురించి వివరాలు కావాలండి అడిగాడు కార్తీక్. ప్రసాదా? ఎవరండి? అదే మీ ఇంటి ప్రక్కన. సారీ, మేము ఈ ఇంట్లోకి దిగి 15 రోజులవుతోంది. ఇంత క్రితం ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకు భువనేశ్వర్ ట్రాన్స్ఫర్ అయింది. అతని పేరేమిటండి? చెప్పారు వాళ్ళు. భువనేశ్వర్లో వాళ్ళ చిరునామా తెలియదండి. అయినా వాళ్ళకు కూడా ఈ వివరాలు తెలిసే అవకాశం లేదు. వాళ్ళు వచ్చిన నెల రోజులకే ట్రాన్స్ఫర్ అయింది. అంత క్రితం ఉన్నవాళ్ళు స్టేట్స్కి వెళ్ళారు, ఎదురింటికి వెళ్ళారు. పని మనిషి వచ్చి వాళ్ళిద్దరికీ వండి వెళ్తుంది. పని మనిషిని పట్టుకుంటే ఆ అమ్మాయి తనకేమీ తెలియదంది. ఒకే ఒక అవకాశం, ఇటుపక్కగా ఉన్న ప్రభాకర్ శర్మ. అప్పటికి రాత్రి అయింది. మరునాడు వెళదామనుకున్నారు. అదే వాళ్ళు చేసిన పొరపాటు. ఆ రాత్రికి రాత్రే ప్రభాకర్ శర్మ ఇంటికి కొత్త ఎల్ఎం వెస్పా వచ్చింది. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అప్పటికే 15 రోజులు గడిచాయి. ఒక్క నిజాన్ని సాక్ష్యంగా సంపాదించడానికి ఇంత కష్టమా? కోర్టు హియరింగ్. ప్రసాద్ తరపు లాయర్ హారికను క్రాస్ ఎగ్జామిన్ చేస్తానన్నాడు. యువర్ ఆనర్, వాళ్ళు వాయిదాల మీద వాయిదాలు అడుగుతున్నారు. నా క్లయింట్ మానసికంగా ఈ కోర్టు గొడవలతో కృంగిపోయి వ్యాపారంలో దెబ్బతింటున్నాడు. నేను ఈ అమ్మాయిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అవకాశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. నీ పేరు? హారిక. నీ భర్త పేరు? ప్రసాద్. నీ భర్త 2వ వివాహం చేసుకున్నాడని సెక్షన్ 494 కింద పిటిషన్ వేశావు కదూ? వేశాను. అతను 2వ వివాహం చేసుకున్నాడని నీకెవరు చెప్పారు? మధువైపు చూసింది. నువ్వు చూసావా? అతను అతని 2వ భార్యతో కాపురం చేయగా నువ్వు చూసావా లేదా? అతను మరో అమ్మాయి మెడలో తాళి కట్టగా నువ్వు చూసావా లేదా? మరి ఏ సాక్ష్యాధారాలతో నా క్లయింట్ని హింసిస్తున్నావు? అప్పటికే హారిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ పరిణామాన్ని ఊహించలేదు. కాబట్టి యువర్ ఆనర్, నా క్లయింట్ని మానసికంగా సాధించడానికే ఈ కేసు వేసిన సెక్షన్ 494 కింద పిటిషన్ వేసిందని చెబుతూ కాలయాపన చేయకుండా, నా క్లయింట్ మానసిక వ్యధను అనుభవించకుండా ఈ కేసు త్వరగా తేల్చవలసిందిగా కోరుతున్నాను. కాలయాపన లేకుండా సాక్ష్యాధారాలు సంపాదించాలని కోర్టు ఆదేశించింది. షిట్. పేపర్ వెయిట్ నేలకేసి కొట్టాడు. ముక్కలైంది పేపర్ వెయిట్. ఛ! ఒక్క నిజాన్ని సంపాదించడానికి ఇంత కష్టమా? ఒక స్త్రీకి న్యాయం జరగడానికి ఇంత తతంగమా?
సాక్ష్యం దొరికే అవకాశం లేదు. హారిక లైఫ్ ఎలా ఏ మలుపు తిరుగుతుందో. ఆ రాత్రి ఎవరికీ నిద్ర లేదు. అక్కడ హారిక. అర్ధరాత్రి 12 గంటలు. అందరూ ఆదమరచి నిద్రపోతున్నారు. ఒక్క హారిక తప్ప. మనసు శూన్యమైతే జీవితం వ్యర్థం. ఆ జీవితం తనకెందుకు? ఆలోచనల అంతర్ఘర్షణలో జీవితంలో చేదు అనుభవాలు ప్రత్యక్ష సాక్షులుగా టేబుల్ మీద ఉన్న డైరీ అందుకుంది. పెన్ను తీసుకుంది. అందరూ నన్ను మన్నించండి. ఆవేదన అశ్రువులై ఆమె కలంలో సిరాగా మారింది. ఆమె హృదయం కాగితమైతే ప్రతి అక్షరం ఆవేదనాక్షరమే. జీవితంలో ఓడిపోయాను. గెలుపు ఓటముల మధ్య నా జీవిత చతురంగంలో మిమ్మల్ని ఇంకా పావులుగా వాడుకోవడం ఇష్టం లేదు. తాళి కట్టినవాడే నేను అతని ఆలిని కాదన్నాడు. ధర్మేచ అర్థేచ కామేచ అన్నవాడే స్వార్థేచ అన్నాడు. సప్తపది నడిచినవాడే 8వ అడుగు వేసి బయటకు గెంతాడు. 3 ముళ్ళు కావని ముళ్ళ కంచెతో నేసిన ఉరిత్రాడు. జీవితంలో పరమావధి పెళ్ళే కావాలా? ఎందుకో ఓడిపోయాను. ఓ వ్యక్తిగా, భార్యగా, తల్లిగా, బామ్మగా పరిపూర్ణ జీవితం అనుభవించాలనుకున్న నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అంతరంగమే భార్యాభర్తల విడిది కావాలి. కానీ న్యాయస్థానంలో భార్యాభర్తల సమరం విషాదానికి దారి తీస్తుందేమో. ఏ చట్టం నన్ను రక్షిస్తుందన్న నమ్మకం లేదు. మొగుడు వదిలేసిన భార్యగా సమాజం నన్ను చీత్కరిస్తుంది. ఈ వ్యవస్థ నన్ను పరిహసిస్తుంది. నా భర్త నా ప్రేమను, నా జీవితాన్నే త్యజించాడు. తీర్పు ఎప్పటికో కానీ రాదు. ఆ తీర్పు నాకు అనుకూలంగా వస్తుందన్న నమ్మకం లేదు. కోర్టుకు అవసరమయ్యే సాక్ష్యాలు లేవు, దొరకవు. జీవితంలో అలసిపోయానో లేదో కానీ ఓడిపోయాననే భావంతో, విషాదంతో చెలిమి చేసి మజిలీని చేరుకున్నాను. ఇక్కడ నా కోసం నన్ను స్వాగతిస్తూ మృత్యువు చిరునవ్వుతో ఎదురు చూస్తోంది. మృత్యువు దగ్గరకు ముందు నేనే చేరుకోవాలనుకోవడం నా స్వార్థమైతే, నేస్తాలు నన్ను మన్నించొద్దు. దయచేసి నన్ను శపించండి. మళ్ళీ జన్మంటూ ఉంటే నేను ఆడదానిగా పుట్టొద్దని. ఉంటాను. మీ అందరికీ దూరంగా వెళ్తున్న నన్ను క్షమించండి. హారిక కళ్ళు మూసుకుంది. మృత్యువా మృత్యువా, నువ్వైనా నన్ను ప్రేమిస్తావని ఎంతో ఆశగా చూస్తున్నా. నన్ను ప్రేమ ద్వేషించింది. అందుకే నేను నిన్ను ప్రేమిస్తున్నా. నీ ఒడిలో ఆదమరిచి, ప్రపంచాన్నే మరిచి, చివరి మజిలీగా కళ్ళు మూసి, కన్ను మూసి నీతోనే ఉండిపోవాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నా. ఆ మృత్యువు ఎంత విశాల హృదయం కలదో. పిలవగానే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నేను నిన్ను ప్రేమిస్తా అంటూ నవ్వుతూ చేతులు చాచింది. టేబుల్ మీద స్లీపింగ్ పిల్స్, ఒక విషాదానికి చీకటి సాక్షిగా. హారిక సూసైడ్ చేసుకుంది. ఆ రోజే కోర్టులో హాజరవ్వాలి. సాక్ష్యాన్ని సాధించాలి. తన భర్త 2వ వివాహం చేసుకున్నాడని నిరూపించాలి. కానీ యువర్ ఆనర్, నా క్లయింట్ 2వ వివాహం చేసుకున్నట్లుగా నిరూపించవలసిందని ఆదేశించవలసిందిగా కోర్టును భైరవమూర్తి మాట పూర్తి కాకుండానే. ఆగండి యువర్ ఆనర్, ఇదిగోండి సాక్ష్యం. కార్తిక్ చేతుల్లో హారిక శవం, మీద తెల్లగుడ్డ కప్పి ఉంది. ఇదిగోండి యువర్ ఆనర్ సాక్ష్యం. ఈ శవం చెబుతుంది సాక్ష్యం. ఈ మృతదేహం సాక్షిగా ధర్మదేవత ఊపిరి ఆగిపోలేదని నిరూపించండి యువర్ ఆనర్. ఈ మృతదేహం సాక్షిగా హారికది సెక్షన్ 494 చేసిన హత్యేనని నమ్మండి యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఇదిగోండి శవం. తన భర్తకు 2వ పెళ్ళైందని నిరూపించవలసిన వ్యక్తి ఈ శవం నిరూపిస్తుంది. ఈ మృతదేహం సాక్షులను రప్పిస్తుంది యువర్ ఆనర్. మానసికంగా, శారీరకంగా బలహీనురాలైన స్త్రీ తన భర్త మోసం చేశాడని సాక్ష్యం ఎలా తీసుకురాగలదు? రకరకాల సాంప్రదాయాలు, స్త్రీని గౌరవించే సంస్కృతి మనది. ఒక మగవాడు కట్టుకున్న భార్యను మోసం చేసే స్వార్థంతో మరో అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేస్తే అందుకు రక్షణ కల్పించాలి రాజ్యాంగం. కానీ సారీ టు సే యువర్ ఆనర్, సెక్షన్ 494 కింద తన భర్త తనను పెళ్లి చేసుకున్నాడు. తనకు పెళ్ళయిందని, తన భర్త 2వ వివాహం చేసుకున్నాడని, తనకు విడాకులు ఇవ్వలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆ స్త్రీదేనని శాసిస్తోంది. కానీ యువర్ ఆనర్, బాధించబడే బాధితురాలు ఎలా సాధించగలదు? అవకాశవాదులు, స్వార్థపరులు, పురుషాధిక్య సమాజంలో దగా చేసిన భర్తలకు
ఈ సెక్షన్ మోసం చేసే అవకాశం కలిగిస్తోందని ఈ మృతదేహం సాక్షిగా చెబుతున్నాను యువర్ ఆనర్. అందరూ ఈ న్యాయస్థానంలో భగవద్గీత సాక్షిగా ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తారు. కానీ నేను కార్తిక్ చేయి హారిక తల మీద పడింది. ఈ మృతదేహం సాక్షిగా ఓ మగాడి మోసానికి బలైన ఈ మృతదేహం సాక్షిగా సెక్షన్ 494ను సవరించమని ప్రార్థిస్తున్నాను యువర్ ఆనర్. ఈ సెక్షన్ 494 వల్ల అవకాశవాదులు, స్వార్థపరులు విజృంభించి మోసాలు చేసి అసలే కట్నం కోసం పెళ్లాలను కిరోసిన్ పోసి చంపేసే భర్తలున్న ఈ లోకంలో డబ్బు కోసం ఈ సెక్షన్ను అడ్డు పెట్టుకుని మోసాలు చేయడానికి ఆస్కారం ఉంది యువర్ ఆనర్. దయచేసి ఈ మృతదేహం సాక్షిగా ఈ సెక్షన్ను సవరించండి. కోర్టు హాలు నిశ్శబ్దమైంది. జడ్జి లేచాడు మౌనం పాటించడానికి. గ్యాలరీలో అందరూ లేచి తలలు వంచుకున్నారు. దయచేసి ఈ అభాగ్యురాలికి మౌనం పాటించి చేతులు దులుపుకోకండి. భవిష్యత్తులో మరో మృతదేహానికి శ్రద్ధాంజలి ఘటించే దురవస్థ రాకుండా చూడండి. కార్తిక్ కళ్ళల్లో కన్నీళ్లు. అతని బాధ చూడలేక బంధనాలు ఛేదించుకుని కనుకొలుకుల సరిహద్దులు దాటి హారిక మృతదేహానికి అంజలి ఘటిస్తూ కన్నీటి బొట్లు. ఉపసంహారం. ఎప్పుడైతే సెక్షన్ 494 సెక్షన్ సవరించబడి బాధితురాలు తనకు పెళ్ళయిందని, తన భర్త రెండవ వివాహం చేసుకున్నాడని, తనకు విడాకులు ఇవ్వలేదని, స్వార్థపూరిత భర్తల మోసాలకు బలై నిరూపించుకోవాల్సిన అఘాయిత్యం స్త్రీకి కలగదో, తన భర్త తనని మోసం చేసి రెండవ పెళ్లి చేసుకున్నప్పుడు ఆ స్త్రీ న్యాయస్థానాన్ని న్యాయం ప్రసాదించమని అర్థించినప్పుడు సులువుగా, స్వేచ్ఛగా, నిజాయితీగా ఆమె ఆవేదన సాక్షిగా, ఆమెకు జరిగిన అన్యాయమే ప్రత్యక్ష సాక్షిగా ఆమెకు న్యాయం జరిగే రోజు వస్తుందో, ధర్మదేవత కంటతడి కాక ఆనందాశ్రువులు రాలుస్తుందో, ఆ ఆనందకర క్షణానికి, ఆ అందమైన అపురూపమైన క్షణానికి, ఆ అద్భుతానికి, అందుకు కారకులైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలతో సెక్షన్ 494 సవరణ జరిగే రోజు రావాలని ఆకాంక్షిస్తూ. ఇదండి ప్రముఖ రచయిత విజయార్కే గారి రచన తప్పటడుగులు నవలిక. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.